హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఇంకొన్ని డ్రైవింగ్ టిప్స్ నేర్చుకుందామండి. చిన్న చిన్న టిప్స్ ఇవి, బట్ మీకు చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టీరింగ్ వీల్ గురించి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. ఇంకొకటి చిన్న పాయింట్ చెప్తాను. చాలా మంది స్టీరింగ్ వీల్ ఇలా స్ట్రైట్గా పట్టుకుంటారండి. కొంతమంది ఇట్లా దగ్గరగా వేసుకుని ఇలా చెస్ట్ దగ్గరికి వచ్చేట్టు కూడా కూర్చుని స్టీరింగ్ పట్టుకుని నడుపుతూ ఉంటారు. అలా రెండు కూడా తప్పేనండి. ఎందుకో చెప్తాను. స్టీరింగ్ ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే మీకు బ్యాలెన్స్ సరిగ్గా కుదరదు, ఈజీగా తిప్పలేరు. ఇలా ఎప్పుడైనా సరే ఇట్లా వీ షేప్లో కనుక మీకు స్టీరింగ్ పట్టుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత రెండోది, సీట్ మరీ దగ్గరగా వేసుకోకూడదండి. ఎందుకంటే రెండు కారణాలు. ఒకటి ఏంటంటే, మీకు యాక్సిడెంట్ ఎప్పుడైనా జరిగినప్పుడు పొరపాటున ఈ స్టీరింగ్ వచ్చేసి మనకి ఇక్కడ హార్ట్కి తగులుతుందండి, చెస్ట్కి తగులుతుంది. అది చాలా ప్రమాదకరం. రెండోది ఏంటంటే, మీకు చాలా దగ్గరగా వేసుకుంటే ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పుడు కూడా మొహానికి బాగా గట్టిగా తగులుతుంది అనమాట. అది ఇంకో రీజన్. తర్వాత ఇంకొన్ని టిప్స్ ఏంటంటే, మైలేజ్ ఎక్కువ రావడానికి కొన్ని టిప్స్, అంటే మైలేజ్ ఎలా పడిపోతుంది, ఎందుకు పడిపోతుంది అనేది కొన్ని టిప్స్లో చూద్దాము. కొంతమంది ఏం చేస్తారంటే, ఇలా సడన్గా బ్రేక్ వేయడము, ఇలా సడన్గా దీన్ని రెవ్ చేయడము, అంటే రెవ్ అంటే బాగా గట్టిగా ప్రెస్ చేయడం, యాక్సిలరేటర్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మీకు ఇంజన్ అనేది మైలేజ్ అనేది చాలా తగ్గిపోతుంది సడన్గా. అలాగే ఒక్కసారిగా మీరు చూస్తుంటే రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఒక్కసారి కొంతమంది జంప్ చేస్తున్నట్టుగా ఇది యాక్సిలరేటర్ ఎక్కువ ప్రెస్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల కూడా మైలేజ్ తగ్గిపోతుందండి. ఎప్పుడైనా సరే మరి ఎమర్జెన్సీలో ఉంటే అది వేరే విషయం. తర్వాత ఎవరన్నా గట్టిగా అంటే అడ్డంగా వస్తే కనుక గబుక్కన మనం బ్రేక్ గట్టిగా వేయడం అనేది అది వేరే విషయం. అది తప్పదు, ఇంకా వేయాలి. మామూలు ఐడియల్ సినారియోస్లో మాత్రం ఎంత లైట్గా వేసుకుంటే అంత మంచిదన్నమాట. అవసరమైనప్పుడు మీ ప్రయాణానికి అనుగుణంగా బ్రేక్, యాక్సిలరేటర్ అనేది ప్రెస్ చేయాలి. తర్వాత మూడోది ఏంటంటే, ఏసీ వచ్చేసి మీకు ఎప్పుడు కూడా 22 నుంచి 24, 21 నుంచి 24 మధ్యలో ఉంచుకుంటే బెటర్. చాలామంది ఏం చేస్తారంటే లోగా పెట్టేసుకుంటారు, ఇట్లా లోకి వెళ్ళిపోతారు. దానివల్ల కూడా మీకు మైలేజ్ పడిపోతుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే, మీ కార్లు కనుక ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కార్లలో వస్తున్నాయి, అది పెట్టుకుంటే బెటర్ అనమాట. సో ఇదండి. సో ఏసీ అనేది అలా పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి మీరు ఇది చూసుకోండి. ఇక్కడ మీకు జనరల్గా ఇక్కడ ఏంటంటే ఇది స్పీడోమీటర్, తర్వాత ఇది వచ్చేసి ఆర్పిఎం మీటర్ కదా. సో ఇది మీరు ప్రెస్ చేసినప్పుడల్లా ఇది ఇలా పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఎప్పుడు ఐడియల్గా వచ్చేసి మీకు కొన్ని కార్లలో 1 to 2 మధ్యలో ఉంటే బెటర్, కొన్ని కార్లు 1 to 3 మధ్యలో ఉంటే మీకు పెట్రోల్ అనేది మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. తర్వాత ఇంకోటి వచ్చేసి ఇది కొంతమంది ఏం చేస్తారంటే, ఈ సిగ్నల్స్ చేసేటప్పుడు ఇది స్టీరింగ్ వీల్ నుంచి చెయ్యి తీసేసి దీన్ని ఇట్లా ప్రెస్ చేయడం, ఇట్లా కింద కన్నా లెఫ్ట్కి అయితే రైట్కి అయితే ఇలా వేస్తూ ఉంటారు. సో అవసరం లేదండి. స్టీరింగ్ మీద చెయ్యి ఉంచి మీరు ఇట్లా ఒక వేలుతో ఇలా అనొచ్చు. చాలా ఫెదర్ టచ్ ఉంటాయి ఇవి. ఇట్లా వేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇవ్వండి చిన్న చిన్న టిప్స్ ఇవి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని టిప్స్తో కలుసుకుందాము. థ్యాంక్ యూ.